కొబ్బరా పాములు ఉంటాయి భయంకరంగా, అవి వెంటనే విషయం ఎక్కేసి వెంటనే చచ్చిపోతారు. కొన్ని మామూలు పాములు సాధారణంగా విషయం ఇలా నెమ్మది నెమ్మదిగా ఎక్కుతూ ఉంటుంది, అది కూడా పైకి ఎక్కాలిగా. సెలైన్ ఎక్కడమే కష్టంగా ఉంటే మన శరీరంలో విషం మాత్రం ఎలా ఎక్కుతుంది. ఈ రోపు కనుక దాన్ని కనుక తాడు పెట్టి కట్టేసి గట్టిగా ఉంచగలిగితే ఎక్కదండి, వైద్యం చేయించుకోవచ్చు. అందుకే పూర్వం అందరికీ మొలతాడు మొలతాడు ఉంటే కానీ మొగాడు కాదు. ఏ ఆడాళ్ళకి ఎందుకు పెట్టలేదండి? ఈ మొగాళ్ళందరూ పొలం ఎడతారు, బయట తిరుగుతారు, వీళ్ళకే పాములు గరుస్తాయి. ఇళ్లలో ఉండేవాడికి పాములు ఎలా గరుస్తాయి? ఈ మొగాడే పెద్ద పాము, ఇంక వేరే గరవక్కర్లేదు. కానీ మొగాళ్ళకి బయట పొలం పెడతారు, ఎక్కడికో పెడతారు, పాములు గరుస్తాయి. అందుకని మొగాడికి మొలతాడు తప్పనిసరి. ఎందుకంటే అవసరమైతే ఆ మొలతాడు తీసేసి ఆ వేలికి ఇలా చుట్టేసుకుంటాడు వాడు గట్టిగా. వాడంతా మరి అక్కడ ఎవరు ఉంటారు? ఆసుపత్రి ఉంటుందా పొలంలో? అప్పుడు కొంత కాపాడుకుని పరిగెత్తుకొస్తాడు, ఊళ్ళోకి వచ్చాక వైద్యం చేస్తారు, అంతవరకు ప్రాణం నిలబడుతుంది. లేదా మరి పొలంలో చనిపోయిన వారు స్వయం మా మహనమావు ఉన్నాడు, ఎవరో ఎందుకు 45 ఏళ్ళు బతికిన వాడు, అమ్మాయి పుట్టిన తర్వాత పొలంలో చనిపోయాడు భాస్కరం గారని మా సొంత మేనమావం. ఇప్పుడు గుర్తొస్తే ఎంత బాధపడతాం. 45 ఏళ్ళు, ఎందుకంటే ఎప్పుడు ఈ జరిగి కూడా 50 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు. అందుకని అది అజో 45 ఏళ్ళు మేనమా. అప్పటికి ఆయన వయసు 40-45, మాకు బాగా చిన్నతనం. పాము కరవడం వల్ల పోయాడు. అప్పుడు కొంత విషయం ఎక్కాక ఏమవుతుంది, మొలతాడు కట్టడం వల్ల ఎక్కలే వైద్యం జరిగింది. కానీ వైద్యుడు చూసి ఏం చేశారు, నీకు ఇంతవరకు ఎక్కిందయా, ఈ వేలు ఇక్కడ తీసేయాలంటాడు. తీసేసేవారు పూర్వం. ఇప్పుడు కూడా క్యాన్సర్ సోకును కొన్ని అవయవాలు తొలగిస్తారు. తొలగించడానికి ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మొత్తం